హాయ్ హలో అందరికీ నమస్తే. నా పేరు ఎస్ఎండి ఫయాజ్. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నాగర్ కర్నూల్ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మిత్రులారా, నిన్నటి నుంచి పార్లమెంట్లో 131వ అమెండ్మెంట్ చట్టం బిల్లు ఫెయిల్ అవగానే మొత్తం గోధి మీడియా, బీజేపీ యంత్రాంగం అంతా కూడా మహిళా బిల్లు అంతా ఫెయిల్ అయిపోయింది, మహిళా బిల్లు విఫలమైంది, ప్రతిపక్షాలు, కమ్యూనిస్టులు, కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలన్నీ కూడా మహిళలకు వ్యతిరేకంగా ఓటేశారని ఒక అబద్ధపు గోబెల్స్ ప్రచారాన్ని చేస్తున్నారు. నిజానికి ఓడింది మహిళా బిల్లు కాదు. నిన్న పార్లమెంట్లో ఓడింది నరేంద్ర మోడీ ఒక మూర్ఖత్వపు ఆలోచన, వారి కుట్ర మాత్రమే ఓడింది అనేటువంటి విషయాన్ని స్పష్టం చేయదలుచుకున్నాను. మహిళా బిల్లు 2023 సెప్టెంబర్ నెలలో పార్లమెంట్లో 450 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. పార్లమెంట్లో సాధించిన విజయం తర్వాత అప్పటి రాష్ట్రపతి కూడా దానికి ఆమోద ముద్ర కూడా వేయడం జరిగింది. అది ఏమి పట్టనట్టుగా ఇప్పుడు మొత్తం టీవీలో నారీ సారీ, మహిళలకు అన్యాయం అనేటువంటి ఈ మేకవన్నె పులి వేషాలన్నీ కూడా బీజేపీ వాటిని కొమ్ముగాస్తున్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితిని సిపిఐగా దక్షిణాది ప్రాంతాల వారిగా మనం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. నిజానికి మహిళా బిల్లు భుజాలపైన తుపాకీ పెట్టి మొత్తం దక్షిణాది రాష్ట్రాలపై గురిపెట్టడమే నరేంద్ర మోడీ, ఎన్డీఏ, బీజేపీ చేస్తున్నటువంటి కుట్ర అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియదలుచుకున్నాం. నిజంగా బీజేపీకి, నరేంద్ర మోడీకి మహిళా బిల్లు పట్ల చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఇప్పుడున్న ఇదే స్టాటస్తో ఖచ్చితంగా 33% బిల్లును అమలుపరచాలని సిపిఐగా, సౌత్ ఇండియన్స్గా మనమంతా కూడా డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇదేమి చేయకుండా 2023లో మహిళా బిల్లు పాస్ అయ్యి ఏ అడ్డంకు లేకుండా అన్ని దారులు తెరుచుకుంటే, అది గనక ఆ రోజు అమలు చేస్తుంటే 2024 ఎన్నికల్లో 33% తగ్గట్టుగా 186 మంది మహిళలు ఈరోజు పార్లమెంట్లో ఉండేవారు. కానీ ఈరోజు కేవలం 71 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. అంటే 13.6% మాత్రమే మహిళలు పార్లమెంట్లో ఉన్నారు. ఇలా మహిళలకు ఎవరైనా అన్యాయం చేశారు, మహిళల పట్ల వివక్ష చేశారంటే అది ఖచ్చితంగా బీజేపీ, దాన్ని కొమ్ముగాస్తున్న ఎన్డీఏ పక్షాలు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మీడియా ఎంతో పొలైట్గా ఉండాల్సిన మీడియా కూడా నిస్సిగ్గుగా నారీ సారీ అని, విరిగిపోయిన మహిళా బిల్ అని, ఇలా ఎంత పనికిమాలిన మాటలు మాట్లాడడం అనేది అత్యంత ప్రజాస్వామ్యక విలువలకు కూని చేసేటువంటి అంశంగా ఈరోజు మనం భావించాల్సిన అవసరం ఉంది. నిన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టింది మహిళా బిల్లు కానే కాదు అనేటువంటి విషయం మొత్తానికి తెలిసినా కూడా నిస్సిగ్గుగా అబద్ధ ప్రచారం చేస్తున్నారు. నిన్న ప్రవేశపెట్టింది రాజ్యాంగ సవరణకు సంబంధించిన బిల్లు, నిన్న ప్రవేశపెట్టింది నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన బిల్లు, అలాగే ఇంకో బిల్లు ఈ యూనియన్ సెక్రటరీకి సంబంధించినటువంటి బిల్లుని ప్రవేశపెట్టారు. కానీ మహిళా బిల్లు ఇప్పటికీ 30 నెలలు అంటే 2023లోనే ఈ బిల్లు పాస్ అయిందన్నటువంటి విషయం ఎంతో స్పష్టంగా చెప్పినా కూడా ఈ కాసులకు అమ్ముడుపోయే మీడియా, వారికి కొమ్ముగాసి అంధభక్తులుగా వేధిస్తున్నటువంటి బీజేపీకి ఫాలో అవుతున్నట్టు వాళ్ళు చేస్తున్న ఈ అబద్ధపు ప్రచారాన్ని ఈ దేశంలో నిజమైనటువంటి మీడియా మిత్రులు, లేకపోతే ఇంటలెక్చువల్ మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, ముఖ్యంగా ఈ దక్షిణాది ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా విరిగింది మహిళా బిల్లు కాదు, మోడీ కుట్ర కుతంత్రాలు అనేటువంటి విషయాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ వీడియోను చేయడం జరుగుతుంది. వీలైనంత మేరకు మీరు కూడా మీకు తోచిన పద్ధతిలో ఈ బిల్లుకు సంబంధించిన అంశాలపై స్టడీ చేయండి, ప్రజలకు వివరించాలని కోరుతూ, ఈ విధంగా నరేంద్ర మోడీ చేసేటువంటి మహిళలకు, దక్షిణాది రాష్ట్రాలకు చేసిన ఈ అన్యాయంపై నిత్యం ప్రశ్నిస్తూనే ఉండాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.